పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు సిపిఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, పార్టీ నేతలు అంజిబాబు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్, మాల్యాద్రి మాట్లాడుతూ పేదలందరికీ 2 సెంట్లు స్థలాలు ఇస్తానని బహిరంగ సభలో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలకు పంచుతామని వారు హెచ్చరించారు. ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంట్ ఇచ్చాడు, గ్రామాల్లో సెంటున్నర ఇచ్చాడు. మేము కనుక అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది నియోజకవర్గాల్లో, మండలాల్లో బహిరంగ ప్రజలకు హామీ ఇవ్వటం అనేది జరిగింది. కానీ ఎన్నికలు అయిపోయినాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 9 నెలలు పైబడుతున్నప్పటికీ ఆ వైపున ప్రయత్నం ప్రారంభం కాలేదు. సిపిఐగా ఈ 2 నెలల కాలంగా గ్రామ స్థాయిలో వార్డు సచివాలయాలు, పట్టణంలో ఉన్నటువంటి వార్డు సచివాలయాల్లో ఇళ్ళు లేని నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వమని అర్జీల్ని ఎంఆర్ ఆఫీసులో, సచివాలయాలు అన్ని చోట్ల ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున గుంటూరు నగరంలో ఉన్నటువంటి నిరుపేదలు వారి యొక్క హామీని నెరవేర్చమని డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడికి రావడం అనేది, కమిషన్ కార్యాలయానికి రావడం అనేది జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, చేయటం, భూములను ఆక్రమించడం సిపిఐకి కొత్త కాదు. మీరు కనుక భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని గత ప్రభుత్వ కాలం నుంచి కూడా మరి విన్నపాలు ఇస్తూ ఉన్నాం, అర్జీలు పూర్తి చేస్తూ ఉన్నాం. అర్జీలన్నీ కూడా ఇప్పటికే సచివాలయాల్లో ఇచ్చడం జరిగింది, అట్లాగే ఎంఆర్ ఆఫీసులో కూడా ఇచ్చాం. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలంలో మరి 1,80,000 రూపాయలతోటి మరి 32 లక్షల మందికి వారు ఇచ్చామని చెప్పారు. వారికి మరి చాలామంది కూడా మరి పట్టాలు ఇచ్చారు తప్ప స్థలం లేదనే పరిస్థితి కొంతమంది ఉంది. అట్లాగే మరి అదే టైంలో మరి 2 సెంట్లు ఇవ్వాలని సిపిఐగా మరి 5 లక్షలు కూడా కోరాం. అనంతరం మరి ఎన్నికలు రావటం, ఎన్నికల్లో జనసేన కూటమి, టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో వాళ్ళు 2 సెంట్లు స్థలం ఇస్తామని, 4 లక్షలు నిర్మాణం చేస్తామని హామీ ఇవ్వటం, అధికారంలో రావడం జరిగింది. 9 నెలలు అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోని పరిస్థితుల్లో మరి సిపిఐగా మరి 2 సెంట్లు స్థలం ఇవ్వండి, మీరు చెప్పిన 4 లక్షలకి ఇంకో 1 లక్ష కలిపి, అది కూడా రేట్లన్నీ పెరిగినాయి. కంకర, ఇసుక, గ్రావెలు ఇవన్నీ కూడా రేట్లు పెరిగినాయి కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని కోరుతాం.